ఆస్ట్రాయిడ్ క్యాప్చర్ మరియు స్పేస్ మైనింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్ క్యాప్చర్ అనేది చిన్న గ్రహ శకలాలను పట్టుకొని వాటిని అధ్యయనం చేయడం లేదా మైనింగ్ చేయడం. స్పేస్ మైనింగ్ అంటే వాటిలోని విలువైన పదార్థాలను, మినరల్స్‌ను, వాటర్‌ను ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ మినరల్స్, వాటర్‌ను ఫ్యూచర్ మిషన్‌కి ఉపయోగించడం లేదా ఎర్త్‌కి తీసుకురావడం. కాలిఫోర్నియాలోని ట్రాన్సాస్ట్రా అనే ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీన్నే క్యాప్చర్ బ్యాగ్ అంటారు. కెవ్లార్ మరియు అల్యూమినియం వంటి ఏరోస్పేస్ గ్రేడ్ పదార్థాలతో తయారైన ఈ బ్యాగ్ స్పేస్ లో ఇన్ఫ్లేట్ అవుతుంది. చిన్నదిగా మొదలుకొని సూపర్ జంబో వరకు, చిన్న రాక్ నుండి పెద్ద ఆస్ట్రాయిడ్ వరకు క్యాప్చర్ చేయగలదు. ఈ క్యాప్చర్ బ్యాగ్స్ తో ఆస్ట్రాయిడ్స్ మాత్రమే కాకుండా స్పేస్ జంక్స్ కూడా పట్టుకోవచ్చు. ఇది 4 దశల్లో పనిచేస్తుంది. మొదటి దశ డిటెక్ట్, టెలిస్కోప్స్ మరియు సెన్సార్స్ ద్వారా సూటబుల్ ఆస్ట్రాయిడ్స్ ను గుర్తించడం. రెండో దశ క్యాప్చర్, ఇన్ఫ్లేటబుల్ బ్యాగ్ ద్వారా ఆస్ట్రాయిడ్స్ ను చుట్టేసి పట్టుకోవడం. మూడో దశ మూవ్, ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా క్యాప్చర్డ్ ఆబ్జెక్ట్ ను సేఫ్ ఆబ్జెక్ట్ లోకి తరలించడం. నాలుగో దశ ప్రాసెస్, ప్లాటినం, నికిల్, ఐరన్ వంటి మినరల్స్ ను మరియు వాటర్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఎర్త్ లో మైనింగ్ చేయడం కన్నా ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. కొన్ని ఆస్ట్రాయిడ్ లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ గల మెటల్స్ ఉంటాయి. స్పేస్ లో ఫ్యూయల్ డిపాట్స్, హాబిటేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రిసోర్స్ అందుబాటులోకి వస్తాయి. ట్రాన్సాస్ట్రా ముందుగా స్పేస్ జంక్ పై క్యాప్చర్ బ్యాగ్ ను పరీక్షించనుంది. ఫస్ట్ మిషన్ 2028లో ప్రారంభమవుతుంది. ఇది విజయవంతమైతే స్పేస్ ఇండస్ట్రియలైజేషన్ ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.